ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు హోమియోపతి వైద్య విధానంలో చాలా కేసులు నయమవుతున్నాయి కదా, ఎలా నయమవుతాయి, దాని ప్రాసెస్ ఏంటి, ఇది కూడా ఒక సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసినేనా అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అది ఎలా నయమవుతుంది, ఏ విధంగా ఆ ప్రాసెస్ అవుతుంది, నయం కావడానికి మా మెడిసిన్ ఏం యాక్షన్ చేస్తుంది అక్కడ అనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, ఏది రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అని, ఎస్ఎల్ఈలో మామూలుగా సి రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువ ఉందని, ఈఎస్ఆర్ ఎక్కువ ఉందని, హెచ్ఎల్ఏ B27లో ఈ విధంగా ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ ఈ విధంగా ఉన్నాయని, ఈ విధంగా ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ నార్మల్గా అవుతున్నాయి. ఇది ఇంతకుముందు బయోలేటరల్ రీనల్ ప్యారంకైమల్ డిసీజ్ అని అందరికీ తెలుసు, CKD అని క్రానిక్ కిడ్నీ డిజార్డర్, దాంట్లో బ్లడ్ యూరియా లెవెల్ ఇంక్రీజ్ అయిందని, సీరం క్రియాటిన్ లెవెల్ ఇంక్రీజ్ అయిందని, హెమోగ్లోబిన్ తగ్గిందని, ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ హోమియోపతి మెడిసిన్స్ వాడిన తర్వాత అవి నార్మల్గా వచ్చినాయంటే అది ఏదో ఒక ప్రాసెస్. మా దాంట్లో ఏముంటుందంటే మేము హోమియోపతి వైద్య విధానంలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. అంటే వ్యక్తి యొక్క మానసిక శారీరక ధర్మాలను క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పెంచి వాళ్ళ వ్యాధిని వాళ్ళ శరీరమే నయం చేసుకున్నటువంటి స్టేజ్కి తీసుకురావడమే హోమియోపతి వైద్య విధానం యొక్క విశిష్టత. ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే మిగతా ఆర్థరైటిస్ కూడా కామన్ అయిపోయింది. ప్రతి ఇంట ఏదో ఒక రకమైనటువంటి కీళ్ళ నొప్పుల సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ మధ్య ఒక 10-15 ఇయర్స్ నుంచి విపరీతంగా తయారైపోతున్నాయి. కనుక దానికి ఏమిటంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పులు తగ్గినాయి, వాపులు తగ్గినాయి, కంట్రాక్చర్స్ అయింటాయి, ఫిక్స్ అయిపోయినాయి, అవి తగ్గినాయి, నార్మల్గా అయిపోయినారు. ఎన్నో మందులు వాడుతున్నారు, ఆ మందులను జాలిచ్చి మా మందులు వాడిన తర్వాత మరి ఎలా తగ్గింది? మేము ఇక్కడ ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్. వాళ్ళలో ఉన్నటువంటి IgM అనేటువంటి యాంటీబాడీస్ వాళ్ళ శరీరాన్ని శత్రువు అనుకొని అటాక్ చేసి అది డ్యామేజ్ చేస్తూ ఉంది. మా మెడిసిన్ వేసిన తర్వాత మీ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచి, మీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ను పెంచి, మీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ను, మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను తనే నయం చేసుకున్నటువంటి కెపాసిటీ తీసుకురావడమే హోమియోపతి వైద్య విధానం యొక్క కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటారు. ఆ విధంగా SLE కూడా అటువంటిది, ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్. దాంట్లో కూడా ఈ విధంగా కీళ్ళ నొప్పులు ఉంటాయి. అదే కాకుండా అది కంటి చూపు తగ్గిపోతుంది, క్యాట్రాక్ట్ వస్తుంది, తర్వాత COPD అని లంగ్ డిజార్డర్స్ వస్తాయి, స్కిన్ డిసీజెస్ వస్తుంది SLEలో. అవి కూడా ఇవన్నీ డిసప్పేర్ అయినాయి. మరి డిసప్పేర్ అయిన దానికి ఎవిడెన్స్ ఏంటి? అది కూడా ఇటువంటిది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మీ రెసిస్టెన్స్ పెంచి. కనుక ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, SLE, HLA B27 జెనెటిక్ డిజార్డరు, తర్వాత మామూలు సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సోరియాటిక్ మాత్రం సైకోసోమాటిక్ డిజార్డర్ కూడా అంటున్నారు. కనుక ఈ విధంగా ఉన్నటువంటి కేసులు నార్మల్గా అయినాయంటే ఎట్లా నార్మల్గా అవుతుంది? నార్మల్ అయినాయంటే వాళ్ళ రెసిస్టెన్స్ పెరిగింది. వాళ్ళ రెసిస్టెన్స్ పెరిగింది కాబట్టి మా దగ్గర మీరు నొప్పి తగ్గింది, వాపు తగ్గింది, అన్నీ తగ్గినాయి. ఏమి తగ్గినాయి? ఇది పెయిన్ కిల్లర్స్ కాదు, యాంటీబయాటిక్స్ కాదు, స్టీరాయిడ్స్ కాదు. ఎలా తగ్గినాయి అంటే మీ శరీరంలోనే ఒక రకమైనటువంటి శక్తి పెరిగి దాన్ని నయం చేసుకున్నటువంటి కెపాసిటీ. అదేవిధంగా ఇప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ ఉంది. సిరోసిస్ ఆఫ్ లివర్లో ఏమవుతుంది? లివర్ గట్టిపడి అది ఆల్కహాల్ తీసుకున్నందువల్ల రావచ్చు, హెరిడిటరీగా రావచ్చు, హెపటైటిస్ B వైరస్ వల్ల రావచ్చు, హెపటైటిస్ C వైరస్ వల్ల రావచ్చు, నాన్ ఆల్కహాలిక్ సిరోసిస్ రావచ్చు. కాజ్ తెలియదు అనమాట. లివర్ ఫంక్షన్స్ అన్నీ ఇంక్రీజ్ అయినాయి, బిలిరూబిన్ ఇంక్రీజ్ అయింది, SGOT SGPT ఇంక్రీజ్ అయింది, బిలివర్డిన్ ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ ఇంక్రీజ్ అయిన తర్వాత రక్తం పడేది ఈసోఫేజల్ వ్యారిసిస్ అని, ఆ రక్తం ఎప్పుడైతే లివర్కి పోయేది వెనక్కి వస్తుందో ఆ పోర్టల్ వెయిన్లో ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్తోని రక్తనాళాలు చిట్లిపోయి వామిటింగ్ ఆఫ్ బ్లడ్, తర్వాత మోషన్ బ్లాక్గా కావడం, ఇదే ఉండి నీరుగా పొట్టంతా నీరు రావడం, ఎసైటిస్ రావడం, కాలువాపులు రావడం, జాండీస్ రావడం, ఇవన్నీ అవుతుంది. మన హోమియోపతి దాంట్లో ఏంటంటే కొద్ది రోజులే బతుకుతామనేటువంటి వాళ్ళు కొన్ని ఏళ్ళ తరబడి మామూలుగా ఉన్నారు. తర్వాత మా మెడిసిన్ వేసిన తర్వాత వ్యారికోస్ వీన్స్ అని ఉంటాయి, ఈసోఫేజల్ వ్యారిసిస్, అవి తగ్గినాయని చెప్పారు. లివర్ ఫంక్షన్స్ నార్మల్గా అయినాయని చెప్పారు. తర్వాత పోర్టల్ హైపర్టెన్షన్ తగ్గిందని చెప్పారు. ఇవన్నీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా పేషెంట్ చెప్తే అదేంటయ్యా చాలా విచిత్రంగా ఉంది, నువ్వు ఇవన్నీ బాగా తగ్గినాయి, తర్వాత పొట్ట నీరు తగ్గింది, జాండీస్ తగ్గింది, ఈ లివర్ ఫంక్షన్ టెస్టులు కూడా నార్మల్గా వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే హోమియోపతి. అవునయ్యా, హోమియోపతి ఈ మధ్య చాలామంది చెప్తున్నారు, కనుక మేము కూడా దాన్ని స్టడీ చేయాలనుకుంటున్నాం అంటున్నాం. అది వాళ్ళ సంస్కారం అది. కనుక ఈ విధంగా నార్మల్గా అవుతున్నాయంటే ఏంటి? ఇది ఒక రకమైనటువంటి వైద్య విధానము. ఈ వైద్య విధానంలో ఏ యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ లేకపోయినా
మళ్ళీ నార్మల్గా అవుతుందంటే వాళ్ళలో అంటే బాడీకి ఒక శక్తి ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అంటారు. క్యాన్సర్ కూడా దానంతకదే తగ్గినటువంటి కేసులు రికార్డెడ్ ఎవిడెన్సెస్గా కొన్ని బుక్స్లో ఉన్నాయి. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మానసికమైనటువంటి స్థితిని ఎప్పుడైతే కామ్గా పెట్టుకుంటారో ఇవన్నీ అద్భుతంగా నయమవుతాయి. అదేవిధంగా ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, బల్కీ యూట్రస్ ఆడవాళ్ళలో, పీసీఓడి, ఎండోమెట్రియల్ సిస్టు, హెమరేజిక్ సిస్టు ఇవన్నీ ఉండి విపరీతమైన కడుపు నొప్పి, మెన్సెస్ ఇర్రెగ్యులర్గా రావడం, బ్లీడింగ్ ఎక్కువ రావడం, పెయిన్ ఎక్కువ రావడం, బ్లీడింగ్ అయిపోయి ఎనిమిక్ రావడం, పీసీఓడి ఉండి పిల్లలు కాకపోవడం అని చెప్పడం, ఈ విధమైనటువంటి ఉన్నట్టు ఎలా తగ్గినాయి? మా మెడిసిన్ వేసిన తర్వాత ఫైబ్రాయిడ్స్ డిసప్పేర్ అయినాయి, సిస్ట్ డిసప్పేర్ అయినాయి, ఎండోమెట్రియోసిస్ తగ్గిపోయింది. సంతానం లేని సమస్యకు ఉన్నటువంటి ఇవన్నీ కారణాలు అనుకోండి. థైరాయిడ్ అని, ఒబెసిటీ అని, మెనరికాలని, స్మాల్ యూట్రస్ అని, బల్కీ యూట్రస్ అని, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ అని, స్పెర్మ్ ఎస్కేప్ అవుతుందని, హస్బెండ్కి ఆలిగోస్పెరియానో లేకపోతే ఎజోస్పెరిమా అని, ఆయన ఎన్నో వ్యారికోసిల్ ఆపరేషన్ చేసినా ఆయన కూడా ఇంక్రీజ్ కాలేదని, ఆడవాళ్ళలో ఈ విధమైనటువంటి సమస్యలతో సంతానం లేని సమస్య చాలా ఉంది. కాబట్టి నువ్వు ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్సా, బల్కీ యూట్రస్సా, ఒవేరియన్ సిస్టా, హార్మోనల్ ఇంబ్యాలెన్సా, థైరాయిడా, ఒబెసిటా ఏదన్నా కానీ హోమియోపతిలో వెంటనే ఇమీడియట్గా కొద్ది రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి కేసులు అంత తొందరగా తగ్గినాయంటే అది ఏమిటది అంటే మీలో ఉన్నటువంటిది హార్మోన్స్ మీ శరీరమే రెక్టిఫై చేసుకొని మామూలుగా ఎబార్షన్స్ అవుతున్నాయి చాలామందికి. ఎబార్షన్స్ అయినటువంటి కేసెస్ ఏంటంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చెప్పమ్మా నీకు ఎబార్షన్ లేకుండా హోమియోపతి వైద్య విధానంలో ఉన్నాయంటే ఏమో సార్ నేను నమ్మలే, నాకు అసలు ఇన్ని రోజులైంది 4-5 సార్లు ఎబార్షన్ అయింది, ఎంతో ఖర్చు పెట్టుకున్నాం, అదేం సక్సెస్ కాలేదు, ప్రతిసారి నాకు ఒక నరకమైంది సార్. ఆ కేసెస్ కూడా మళ్ళీ మా మెడిసిన్ ఇచ్చిన రామ్నగర్ నుంచి ఒక కేసు వచ్చింది, 6 సార్లు ఎబార్షన్ అయింది ఆ అమ్మాయికి. టార్చ్ అనేది ఒకటి పాజిటివ్ వచ్చింది సార్, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అంతా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా నా మళ్ళీ ఇట్లయింది. మా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వచ్చింది ఆ అమ్మాయికి, మామూలుగా కంటిన్యూగా ఇచ్చాము, మళ్ళీ ఏం నార్మల్గా అయిపోయింది. కొన్ని కేసులు అయితే మీకు వండరు, ఆ స్కానింగ్ తీస్తే మూమెంట్స్ లేవు, ఇవి తర్వాత కదలికలు లేవు, ఇంకా అది మామూలుగా మీరు ఎబార్షన్ చేసుకోవాల్సినటువంటిదే అని చేస్తే మా మెడిసిన్ వాడిన తర్వాత విత్ ఆల్ రికార్డెడ్ ఎవిడెన్స్ నేను చెప్తున్నా, మా మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ పోయి స్కానింగ్ తీస్తే బాగుందమ్మా, ఫీటస్ గ్రోత్ బాగుంది, ఏం లేదు అంటే ఇంతకుముందు చెప్పారు సార్ అంటే ఎవరు చెప్పారు, ఇప్పుడు దీంట్లో ఏం లేదు నార్మల్గా అంటే ఎక్కడ జరిగింది అది? ఒక హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి మెడిసిన్లో ఉన్నటువంటి పవరు, వాళ్ళలో ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ చేసి నయం చేసినటువంటి పరిస్థితి అది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఎన్నో బ్యాక్టీరియా పాజిటివ్ అని, ఈకోలై పాజిటివ్, స్టెప్టోకోకస్ పాజిటివ్, స్టెఫ్లోకోకస్ అని బ్యాక్టీరియా అంటే కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేస్తారు. అంటే ఈ బ్యాక్టీరియాకు ప్రతి యాంటీబయాటిక్కు వాళ్ళది రెసిస్టెన్స్ డెవలప్ అయింది. అటువంటిది మా దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ పస్ సెల్స్ తగ్గినాయి, ఆర్బీసీ తగ్గింది, ఆల్బుమిన్ తగ్గింది, తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్, బర్నింగ్ యూరినేషన్ తగ్గినాయి. తర్వాత మళ్ళీ కల్చర్ చేస్తే ఇంతకుముందు కల్చర్లో ఏ యాంటీబయాటిక్ అయితే రెసిస్టెంట్ అని వచ్చిందో అవన్నీ సెన్సిటివ్గా వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీలో మీ రెసిస్టెన్స్ పెంచి, మీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచి, మీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ మీ శరీరాన్నే ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి స్టేజ్కి తీసుకొచ్చినట్టు. ఆ విధంగా ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీలో ఏమవుతుంది? అది ఎన్లార్జ్ అయింది. ఎన్లార్జ్ అనేది మళ్ళీ ఎట్లా సింక్ అవుతుంది? ఎన్లార్జ్ అనేది సింక్ అవుతుంది ఎందుకు కాదు? ఇప్పుడు గర్భసంచి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది ఎన్లార్జ్ అవుతుంది, హైపర్ట్రోఫీ అంటారు. మళ్ళీ డెలివరీ అయితే నార్మల్గా వస్తుంది. ఇక్కడ కూడా దాని కాజ్ని ట్రీట్ చేస్తే అది నార్మల్గా వస్తుంది. ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ కూడా గ్రేడ్ 1 ఉన్నది, గ్రేడ్ 2 ఉన్నది, గ్రేడ్ 3 ఉన్నది కూడా మళ్ళీ నార్మల్గా వచ్చేసినాయి. ఇంత రెసిడ్యువల్ యూరిన్ అనేది కూడా మళ్ళీ నార్మల్గా వచ్చేసినాయి. ఈ విధంగా ఇంత వెయిట్ ఉంది, ఎక్కువ వెయిట్ ఉంది, అది కూడా నార్మల్గా, దానికి ఉన్న సిమ్టమ్స్ అన్ని నార్మల్గా వచ్చేసినాయి. అంటే మూత్రం దగ్గర పడడం, దూరం పడకపోవడం, చాలాసార్లు పోయాల్సి రావడం, పోసిన వెంటనే మళ్ళీ వెళ్ళాల్సి రావడం, వెళ్ళిన తర్వాత చాలాసేపటికి మళ్ళీ అది రాకపోవడం, వచ్చిన కానీ కూడా స్లోగా రావడం, రాత్రిపూట మేల్క ఎన్నిసార్లు వెళ్ళాల్సి రావడం, ప్రయాణం చేయలేకపోవడం బస్సులో కానీ, ఇటువంటివి మళ్ళీ నార్మల్గా అయిపోయినాయి మా దగ్గర. అదేవిధంగా క్రానిక్ కిడ్నీ డిజార్డర్, స్ట్రిక్చర్ ఆఫ్ యూరిత్రా అంటాం. అంటే యూరిత్రా ఎన్నోసార్లు వాళ్ళు డైలేట్ చేసుకుంటున్నారు, తర్వాత మామూలుగా ఆపరేషన్ చేశారు, ఎన్నో యాంటీబయాటిక్స్ వాడారు, వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ డైలటేషన్ చేసుకుంటున్నారు, అయినా కానీ కూడా అది అలానే ఉంటుంది. మా మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు యూరిథ్రోగ్రామ్ తీసిన తర్వాత ఆ స్ట్రిక్చర్ ఎక్కడైతే నేరో అయిందో అది నార్మల్గా అయిపోయింది.
ఇది చూసి మామూలుగా ఇతర వైద్య విధానంలో ఉన్నటువంటి నిష్ణాతులైన డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయి ఇదేమిటో ఎట్లా జరిగింది హోమియోపతి అంటే, ఓకే మాకు హోమియోపతిని గురించి తెలియదు కానీ మంచిదేనని అదే కంటిన్యూ చేయని ఆ విధంగా తగ్గుతుంది. తర్వాత కిడ్నీ డిజార్డర్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఇప్పుడు ఎంతమందికి వస్తున్నాయి? డయాబెటీస్ వల్ల రావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల రావచ్చు, టెన్షన్ వల్ల రావచ్చు, డ్రగ్ ఇండ్యూస్డ్ వల్ల రావచ్చు, తర్వాత పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేసినందువల్ల రావచ్చు. ఈ విధంగా కిడ్నీకి ఎప్పుడైతే బ్లడ్ సప్లై తక్కువవుతుందో ఆ రక్తనాళంలో మందమై రక్త ప్రసరణ తక్కువైనందువల్ల దాని నుంచి ఒక రెనిన్ అనేటువంటి ప్రొడక్షన్ వచ్చి ఆ రెనిన్ యాంజియోటెన్సిన్ 1 and 2 తోటి రియాక్ట్ అయ్యి మళ్ళీ కన్స్ట్రిక్ట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా డ్యామేజ్ కంటిన్యూగా అవుతూ వాళ్ళకు బ్లడ్ యూరియా లెవెల్, సీరం క్రియాటిన్ లెవెల్ రక్తంలో పెరిగిపోవడం, ఆల్బుమిన్ ఎక్కువ కావడం, హెమోగ్లోబిన్ తక్కువ కావడం, డయాలసిస్ వారానికి 2 సార్లు వారానికి 3 సార్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాలు వాపు లేవు, ముఖం వాపు లేదు, ఊపిరితిత్తుల నీరు లేదు, ఆయాసం లేదు, పొట్టకు నీరు లేదు, తర్వాత పత్యం లేకుండా అంటే మామూలుగా కూరలు వేసుకున్నటువంటి ఉప్పుతో తిన్నారు, నీళ్లు తాగారు, 1 లీటర్ కాదు 2-3 లీటర్లు నీళ్ళు తాగినా యూరిన్ వస్తుంది. ఈ విధంగా అయితే తర్వాత పారామీటర్స్ అన్ని చూస్తే అన్ని నార్మల్గా వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎక్కువ ఉండేటివి కూడా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఎలా తగ్గుతున్నాయి అంటే మాలో ఉన్నటువంటి ఈ హోమియోపతి వైద్య విధానం ఉన్నటువంటి డ్రగ్ మీ రెసిస్టెన్స్ని పెంచి మీ శరీరమే మీ జబ్బు నయం చేసుకున్న స్టేజ్కి తీసుకొస్తుంది. అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ ఇలా తీసేస్తున్నారు, స్టంట్ వేసి తీసేస్తున్నారు అంటున్నారు, తర్వాత ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు అంటారు, లిథోట్రిప్సీతో చేస్తున్నారంటారు, ఓపెన్ చేసి తీస్తున్నారంటారు. ఎన్నిసార్లు ఓపెన్ చేయాలి సార్, మాకేమో అసలు అర్థమైతలేదు, ఈ అవస్థ పడలేకపోతాం. అటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. మళ్ళీ మా దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత ఆ రికరెంట్ అటాక్స్ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి టెండెన్సీ లేకుండా పోయింది. ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ విధంగా స్టోన్స్ చూడండి, ఇన్నాళ్ళు కామన్గా ఒక ఫ్లోరైడ్ ఏరియాలో ఉండేది, ఇప్పుడు అందరికీ చాలా ప్రతి ఏరియాలో ఈ విధంగా వస్తున్నాయి. దానికి మా మెడిసిన్ వేసిన తర్వాత మీరు అవి పడిపోవడమే కాకుండా మళ్ళా మీకు స్టోన్స్ ఫామ్ కాకుండా అయిందంటే అర్థం ఏంటి? ప్రతి 6 నెలలకోసారి, ప్రతి 3 నెలలకోసారి, ప్రతి సంవత్సరానికోసారి వచ్చేటివి సార్. అటువంటిది మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాలేదు అని చెప్తే దాని అర్థం. అదేవిధంగా పైల్స్, ఫిషర్ అంటాం, అంటే అర్శమలలు బయటకు వచ్చినాయి సార్, బ్లీడింగ్ అవుతుంది సార్, నొప్పి అవుతుంది సార్, మోషన్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్, మోషనే కాదు హార్డ్ మోషన్ అవుతుంది, అసలు వణికిపోతున్నాం సార్ మేము మోషన్కి వెళ్ళాలంటే, బ్లడ్ పోయి రక్తహీనత వచ్చింది, ఇవన్నీ మామూలుగా తగ్గేటివి కాదు అన్నారు. ఆపరేషన్ చేశారు, ఏదో థ్రెడ్ పెట్టి కట్ చేశారు, ఇంకో చోట చేసుకున్నాం. ఇటువంటి కేసెస్ కూడా మా దగ్గర వచ్చిన తర్వాత నీకు కాన్స్టిపేషన్ క్లియర్ అయింది. కాన్స్టిపేషన్ కారణం ఏంటి? మలబద్ధకానికి. దాన్ని ట్రీట్ చేసి మామూలుగా నయమైంది. ఆ విధంగా పైల్స్, ఫిషర్ కంప్లీట్గా నయమైనాయి. ఫిస్టులా ఎలా నయమవుతుంది? ఫిస్టులా ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ దాంట్లో ట్రాక్ రెక్టం నుంచి బయటికి కనెక్షన్ ఉంటుంది, ఆ ట్యూబ్ అంతా ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ తగ్గినాకనే మీకు హీల్ అవుతుంది. ఆ విధంగా హీల్ అయినటువంటి కేసులు కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఎవరైతే ఫిస్టులా ఆపరేషన్ చేశారో డాక్టర్స్, ఆయన సంస్కారం, ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయడం మళ్ళీ నా దగ్గరికి పంపించడం, మళ్ళీ రికరెన్స్ లేకుండా ఆయన దగ్గరికి పొమ్మని ఎన్నో లెటర్స్ రాసి పంపించి తర్వాత నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు అద్భుతం అండి, మీ దగ్గరికి నేను పంపించాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను 2 సార్లు 3 సార్లు ఆపరేషన్ చేసిన వాళ్ళకి సెప్టిక్ అయింది. ఈ విధంగా అదేవిధంగా అల్సరేటివ్ కోలైటిస్, కోలనంతా అల్సర్స్ ఉన్నాయి, IBS ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిజార్డర్, ఇవన్నీ ఏమిటి? మోషన్స్ రావడం, లూజ్ మోషన్స్ రావడం, అల్సరేటివ్ కోలైటిస్లో బ్లడ్ చీము రావడం, మోషన్కి వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత బ్లడ్ చీము 2 కలిపి రావడం, తర్వాత గ్యాస్ ఫామ్ కావడం, గ్యాస్ పాస్ చేస్తుంటే గ్యాస్ ఎమ్మడి మోషన్ కూడా రావడం, మ్యూకస్ రావడం, ఎంత అవస్థ పడుతున్నారు, ఎన్ని వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎంత సైడ్ ఎఫెక్ట్స్తో భరిస్తారు. అటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొలనోస్కోపీ తీస్తే నార్మల్గా వచ్చినాయి, సిస్టోస్కోపీ తీస్తే నార్మల్గా వచ్చినాయి, ఏది యూరినరీ బ్లాడరు. అదేవిధంగా గ్యాస్ట్రోస్కోపీ తీస్తే నార్మల్గా వచ్చినాయి, ఏది పెప్టిక్ అల్సరు, రిఫ్లెక్స్ ఈసోఫేజిటిస్. ఇప్పుడు అందరు చెప్తున్నారు చూడండి, గర్డ్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అని చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే అందరికీ స్ట్రెస్ ఎక్కువ ఉంది కదా, ఆ స్ట్రెస్తో వచ్చినటువంటి జబ్బులు. ఆ విధంగా గర్డ్, అల్సర్ కానీ ఇవి కానీ, ఇంకా ఈ ఆస్తమా, ఎలర్జిస్, ఈ విధంగా ఈస్నోఫిల్స్ ఉన్నాయి. ఐజీ అనేటువంటి యాంటీబాడీస్ ఇంక్రీజ్ అయిపోయినాయి. దాంతో మొత్తం ఆస్తమా, తుమ్ములు, దగ్గు, ఆయాసము, అసలు మామూలుగా వెదర్ చేంజ్ అయినా, డస్ట్కైనా, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, కోల్డ్ వాటర్, సిట్రస్ ఫ్రూట్స్, స్వీట్స్, పెరుగు, తర్వాత ఫ్యాన్ గాలి, ఏసీ, ఎన్ని కారణాలు. వెదర్ ఎక్కడో చేంజ్ అయితే ఇక్కడ వీళ్ళు తుమ్ముతారు. ఎక్కడో విశాఖపట్నంలో డిప్రెషన్ వస్తే ఇక్కడ ఇమీడియట్గా వీళ్ళకి డిప్రెషన్ అంటే అది సైక్లోన్ వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఆస్తమా. అంటే వీ కెన్ ప్రిడిక్ట్ ద వెదర్ చేంజ్ బై సీయింగ్ ద పేషెంట్ ఇట్ సెల్ఫ్ అని ఆ విధంగా ఉంటాయి. ఆ విధమైనటువంటి కేసులు సైనసైటిస్ కానీ, ఎలర్జిక్ రైనైటిస్ కానీ, నేసల్ పాలిప్ కానీ, ఆస్తమాటిక్ బ్రాంకైటిస్ కానీ, ఈస్నోఫిలియా కానీ, క్రానిక్ బ్రాంకైటియాసిస్ కానీ, COPD కానీ,
ఐఎల్డి కానీ ఇవన్నీ ఎలా నయమవుతున్నాయి అంటే మీలో ఉన్నటువంటిది ఐజీ అనేటువంటి ఎలర్జిక్ డిజార్డర్స్, ఐజీ అనేటువంటి యాంటీబాడీస్ విపరీతంగా ఇంక్రీజ్ అయ్యి అతి స్పందనతో ఉన్నటువంటిది మళ్ళీ నార్మల్ స్పందన వచ్చి నార్మల్గా నయమైనటువంటి కేసులు. అదేవిధంగా ఇప్పుడు గ్యాంగ్రీన్ వచ్చింది. గ్యాంగ్రీన్లో ఎట్లా తగ్గుతుంది మీది అంటే గ్యాంగ్రీన్ అక్కడ మొత్తం పుండైంది, రక్త ప్రసరణ తక్కువైంది, రక్త ప్రసరణ తక్కువై అక్కడ ఉన్న సెల్స్ అంతా డ్యామేజ్ అయినాయి. డ్యామేజ్ అయినందువల్ల అక్కడ నల్లగా అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది, పుండు పడుతుంది, పోట్లు, మంటలు. మా మెడిసిన్ వేసిన తర్వాత ఎలా నయమవుతుంది అంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్, బ్లడ్ సప్లై నార్మల్గా అయ్యి అక్కడ ఉన్నటువంటి సెల్స్, బార్డర్ లైన్లో ఉన్నటువంటి సెల్స్ మళ్ళీ మల్టిప్లై అయ్యి ఆ గ్యాప్ ఫిలప్ అయ్యి అదేవిధంగా వ్యారికోస్ అల్సర్, అదేవిధంగా వ్యారికోస్ వెయిన్స్, అదేవిధంగా డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అబ్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ అబ్స్ట్రక్షన్స్ కూడా మా మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాంజియోగ్రామ్ తీస్తే, వీనోగ్రామ్ తీస్తే, మా డాప్లర్ టెస్ట్ చేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చినాయి. స్మోకర్స్ వల్ల కానీ, గుట్కా వల్ల కానీ, ఏదైనా కానీ ఈ విధంగా డయాబెటిక్ రెటినోపతి, రెటీనాకు మామూలుగా బ్లడ్ సప్లై తక్కువై ఆ విధంగా వచ్చినటువంటి కేసులు మళ్ళీ నార్మల్గా లోపల హెమరేజ్ అయింది కంట్లో. అది ఒక ఆమె మామూలుగా ఇది క్యాట్రాక్ట్ అని వచ్చింది. క్యాట్రాక్ట్ వద్దామా అక్కడ ఆపరేషన్ చేయించుకోండి అంటే లేదు సార్ నేను ఆపరేషన్ చేయించుకోదలుచుకోలేదు, నాకు డయాబెటీస్ కంట్రోల్ లేదు, ఏం లేదు అని. తర్వాత మీరు వెంటనే చేయించుకోవాలి. మళ్ళీ కొంచెం 6 నెలలు అయిన తర్వాత మా మెడిసిన్ వాడి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదమ్మా నీకు క్యాట్రాక్ట్ అన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రీమెచ్యూర్ క్యాట్రాక్ట్ కూడా హోమియోపతిలో అద్భుతంగా మీకు అక్కడ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసి దాన్ని నార్మల్గా చేసేటువంటిది ఉన్నాయి. డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ ఇంట్రా ఆక్యులర్ హెమరేజీ, డయాబెటిక్ గ్యాంగ్రీన్, డయాబెటిక్ సెల్యులైటిస్, డయాబెటిక్ ఇవన్నీ డయాబెటిక్ సమస్యలతో. తర్వాత డిస్క్ ప్రొలాప్స్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఇట్లా తీసేసినట్టు పోతుంది నొప్పి. తర్వాత యాంకరైజింగ్ స్పాండిలైటిస్, బ్యాంబూ స్పైన్ అనేది కూడా మళ్ళీ వాళ్ళు ఇట్లా ముందు కొంగి నడుస్తుంటారు, ఇట్లా తిప్పలేరు, అటువంటి వాళ్ళు కూడా నార్మల్గా అయినారు, నొప్పులు తగ్గినాయి. యాంకరైజింగ్ స్పాండిలైటిస్ అంటారు. కనుక కంప్రెసివ్ సర్వైకల్ మయోలోపతి అని ఇప్పుడు రీసెంట్గా చాలామందికి వస్తుంది. కొంత ఏదుల వల్ల ఏమంటే వాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, కాళ్ళు తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు, కూర్చోలేరు, నడవలేరు, పండుకొని ఓ పక్క నుంచి ఓ పక్కకు పొరలేరు, కొంచెం దూరం నడిస్తే నిలబడిపోవాల్సి వస్తుంది, మళ్ళీ కొంచెం దూరం నడిచి మళ్ళీ నడిస్తే మళ్ళీ బాగుంటారు. ఇది సర్వైకల్ కంప్రెసివ్ న్యూరోపతి అంటే మోటార్ సెన్సరీ యాక్సియల్ న్యూరోపతి. దీనికంతా బెడ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒంగోలు నుంచి వస్తారు. ఒక ఆయన సార్ ఆయన మంచంలో ఎన్ని ఏళ్ళ నుంచి మంచంలో ఉన్నాడు, మీ మెడిసిన్ తీసిన తర్వాత ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాడు అంటే అట్లా నడుస్తున్నాడు సార్, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని తెలుసుకొని మేము కూడా వచ్చాము సార్. అంటే కంప్రెసివ్ సర్వైకల్ మయోలోపతి ఎట్లా తగ్గింది, డిస్క్ ప్రొలాప్స్ ఎలా తగ్గింది, డిస్క్ డీజనరేషన్ ఎలా తగ్గింది, మోకాళ్ళ జిగురు ఎలా వచ్చింది, తర్వాత ఈ డిస్కులు ఉన్నటివి ఏ విధంగా ఇచ్చినాయి అంటే దీనిలో మా వైద్య విధానంలో దానికి ఉన్నటువంటి సెక్రీషన్స్ ఏవైతే కావాలనో దానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసి ఆ డిస్కులు డీజనరేట్ అయినాయి మళ్ళీ రీజనరేట్ అవుతుంది. రీజనరేషన్ ఎక్కడైనా పాసిబుల్ అని అందరూ అడగవచ్చు. ఎక్కడే కానీ ఒకటే ప్రక్రియ శరీరంలో. అది ఎక్కడైతే డీజనరేషన్ ఉంటుందో పాత సెల్స్ పోతుంటాయో కొత్త సెల్స్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ రాపిడ్ ఎప్పుడైతే తగ్గుతుందో, రక్త ప్రసరణ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మళ్ళీ అక్కడ డీజనరేట్ అయినటువంటి డిస్క్ మళ్ళీ వైడన్ అయ్యి నరాల మీద ఒత్తిడి పడి అది డిస్క్ ప్రొలాప్స్ కానీ, సయాటికా కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, మోటార్ సెన్సరీ న్యూరోపతి కానీ, కంప్రెసివ్ సర్వైకల్ మయోలోపతి కానీ ఏదన్నా కానీ నార్మల్గా అవుతున్నాయి. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు చాలామంది అంటారు సార్ మోకాళ్ళ నొప్పులు ఎట్లా తగ్గుతాయి సార్, అసలు అరిగిపోయినట్టు ఎట్లా వస్తాయి సార్, అరిగిపోయినట్టు ఇరిగిపోయిన ఎముకలు అతుక్కుంటలేవు, అరిగిపోయినట్టు ఎందుకు రావు, దాన్నంతా కది అతుకుంటాయి. మనం ఒకసారి ఇట్లా టచ్ చేసి పెడితే దాన్నంతా కది అతుకుంటాయి. కనుక మీరు గుర్తుపెట్టుకొని హోమియోపతిలో మేము చేసేది ఏంటంటే ఎప్పుడైతే జిగురు తగ్గుతుందో ఆ జిగురు తగ్గేటువంటి ప్రక్రియను మేము బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసి సైనోవెల్ క్యాప్సూల్కు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత సైనోవెల్ ఫ్లూయిడ్ ఎక్కువైతే ఎప్పుడైతే సైనోవెల్ ఫ్లూయిడ్ వచ్చిందో ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ వస్తే రాపిడ్ తగ్గుతుంది. ఎప్పుడైతే రాపిడ్ తగ్గుతుందో ఆ రాపిడ్ తగ్గిన తర్వాత కార్టిలేజ్ రీజనరేట్ అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది, అప్పుడు మీకు నొప్పి తగ్గుతుంది. అందుకే మా మెడిసిన్ వేసిన తర్వాత వెంటనే నొప్పి తగ్గలేదంటే ఇది పెయిన్ కిల్లర్ కాదు. కొన్ని నెలలైన తర్వాత నొప్పి తగ్గిందంటే జిగురు వచ్చింది, రాపిడ్ తగ్గింది, మళ్ళీ కార్టిలేజ్ మృదులాస్తి అనేది ఉంటుంది, కార్టిలేజ్ నార్మల్గా అయింది, ఇట్లా బెండ్ అయినటువంటి నార్మల్గా వచ్చినాయి. బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎక్స్రేలు చాలామంది తీసుకున్నారు. కొంతమంది డాక్టర్స్ ఆపరేషన్ కావాలని చెప్పినటువంటి కేసులు మళ్ళీ ఎక్స్రే తీస్తే వాళ్ళే చూసి ఆశ్చర్యపోయారు, ఇది నార్మల్గా వచ్చింది. ఒక డాక్టర్ అమ్మగారు ఇక్కడ హోమియోపతి మా దగ్గర తీసుకొని తర్వాత ఏంటంటే మామూలు పార్కింగ్లో వెళ్తూ ఉంటే వాకింగ్కు ఆ పార్కులో వాకింగ్కి వెళ్తుంటే ఆ వాకింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఏమిటి ఎప్పుడు చేయించుకున్నావు ఆపరేషన్ అంట. నేనేం ఆపరేషన్ చేయించుకోలేదు, హోమియోపతి మందు వాడాను, ఇది అద్భుతంగా తగ్గిపోయింది, నాకు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది తర్వాత ఎప్పుడు మీరు డాక్టర్స్ పేరే చెప్తారంటే డాక్టర్స్కే నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విశిష్టతను గ్రహించారు కాబట్టి మీరు కూడా గ్రహించి హోమియోపతి వైద్య విధానంలో ఇది నేను ఒక్కరోజు 2 రోజుల అనుభవంతో చెప్తలేను. 50 సంవత్సరాల నుంచి హోమియోపతి డిపార్ట్మెంట్లో మా గురువులు ట్రీట్ చేసిన కేసులు, మా కొలీగ్స్ ట్రీట్ చేసిన కేసులు, మేము ట్రీట్ చేసిన కేసులు, మాతో ఉన్నటువంటి
ఇటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేశాను. గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేశాను. కీళ్ళవాతముల సమస్యలకు ఆస్తమా ఎలర్జీస్ రీసెర్చ్ దాంట్లో పనిచేశాను. గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా పనిచేశాను. ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్గా పనిచేశాను. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రిమెడికా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ. ఇట్లా ఎన్నో కెపాసిటీలో భగవంతుడు నాకు సర్వీస్ చేసి అనుభవం గ్రహించేటువంటి ఒక ఆస్కారం భగవంతుడు కల్పించినాడు. దానికి నేను భగవంతుడికి నా హృదయపూర్వకంగా ఒక కృతజ్ఞతలు. కనుక ఇటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను ఊకే చెప్తలేను. కనుక మీకు ఇక్కడ టైం లేదు కాబట్టి కొన్నే చెప్పాను. ప్రతి ఒక్కటి మా దగ్గర సోరియాసిస్ తగ్గుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఎలర్జిక్ ఫోటోసెన్సిటివ్ డెర్మటైటిస్ తగ్గుతుంది, అర్టికేరియా ఎనాఫిలాక్సిస్ వస్తుంది కొంతమందికి, ఈ పెదులు వాచిపోవడం, కళ్ళు వాచిపోవడం. అర్టికేరియా వచ్చిందంటే ఇక జీవితాంతం మందులు వేసుకోవాలి. అది మత్తు మందు లెక్క ఉంటుంది, నిద్ర వస్తుంది, తర్వాత జీవితాంతం ఆడరు. ఒకసారి రియాక్షన్ వచ్చిందంటే చాలా సివియర్గా వచ్చి ఊపిరాడక తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి తర్వాత స్టీరాయిడ్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, తగ్గుతాయి. అంటే చర్మ వ్యాధులు కానీ, మూత్రపిండ సమస్యలు కానీ, తర్వాత లివర్ డిజార్డర్స్ కానీ, ఇంటెస్టైనల్ డిజార్డర్స్ కానీ, మామూలుగా రొమటాలజీ అంటే కీళ్ళవాతముల సమస్యలు కానీ ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా తగ్గుతాయి. కాబట్టి మీరు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ను, మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ను మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మీరు బాగుపడాలి. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ హోమియోపతి వాడేమో మళ్ళీ తగ్గలేదని మీరు చాలించొద్దు. మళ్ళీ ఇంకో డాక్టర్ గారి దగ్గర ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వినయం అవుతుంది. ఎవరైనా అనుకోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు సార్ ఏంటి రొమటాలజీని గురించి ఎక్కువ చెప్తా అంటే అది నా రీసెర్చ్ కాబట్టి చెప్తున్నా, ఆ విధంగా తగ్గుతాయి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు గౌట్ ఉంది, గౌట్ ఎలా తగ్గుతుంది పర్మనెంట్గా? గౌటు మెటబాలిక్ డిజార్డరు, డయాబెటీస్ మెటబాలిక్ డిజార్డర్, ఒబేసిటీ మెటబాలిక్ డిజార్డర్. ఆ గౌట్లో ఏమవుతుంది, మనం తిన్నటువంటి ప్రోటీన్స్ నుంచి యూరిక్ యాసిడ్ ఎక్కువవుతుంది. ఆ యూరిక్ యాసిడ్ యూరియాగా కన్వర్ట్ అయ్యి బయటికి పోవాలి. దానికి యూరిక్ యాసిడ్ అనేటువంటి ఎంజైమ్ హెల్ప్ చేయాలి. అది లేదు, అందుకొరకే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏమవుతున్నాయి, జాయింట్లో డిపాజిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరు చూసినా గౌట్తో ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. కనుక ఇటువంటి కేసెస్లో ఈ గౌట్ అనేటువంటిది కూడా మళ్ళీ మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు యూరిక్ యాసిడ్ తగ్గింది. వాళ్ళు ఏం పథ్యం లేకుండా మాంసం తిన్నా, కందిపప్పు తిన్నా, పల్లీలు తిన్నా, జీడిపప్పు తిన్నా, ఏమి తిన్నా అని కూడా మళ్ళీ రాలేదు. అంటే వాళ్ళు ఇంకా మెడిసిన్సే మానేశారు. ఆ మెడిసిన్స్ మానేశారు. మావి కూడా 2 ఏళ్ళు వాడి చాలామంది తగ్గించారు. ఓరో 5-6 నెలలనే తగ్గిన తర్వాత సాధించారు. అంటే ఆ విధంగా హోమియోపతి వైద్య విధానంలో ఆ మెటబాలిక్ డిజార్డర్ను ఆల్టర్ చేస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కూడా ఒక రకమైనటువంటి ఎండోక్రైనల్ డిజార్డర్. ఇది ఎందుకు? ఇవన్నీ ఎండోక్రైనల్ డిజార్డర్స్ ఏంటి? బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుంది. హైపోథాలమస్ మొత్తం ఎండోక్రైన్ గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్లో పిట్యూటరీ ఒకటి ఎండోక్రైన్ లీడరు. ఎండోక్రైన్ లీడర్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మిగతా ఎండోక్రైన్ లీడర్ అన్ని గ్లాండ్స్ అన్ని దెబ్బతింటాయి. ఇన్సులిన్ వల్ల అది ఇన్సులిన్ సెక్రీటింగ్ సెల్స్ కానీ, ఎడ్రినల్ గ్లాండ్ కానీ, థైరాయిడ్ కానీ, ఓవరీస్ కానీ, టెస్టిస్ ఇవన్నీ ఆల్టర్ అవుతాయి. ఎందుకని? హైపోథాలమస్ డిస్టర్బ్ అవుతుంది. హైపోథాలమస్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో, వర్క్ వెరీ వెదర్ దీంతోనే అవుతుంది. అందుకే ఇప్పుడు అందరికీ ఆడపిల్లలకు చూసారా, ఎవరికి చూసినా పీసీఓడి, ఎయిర్ ఫాలు, డాండ్రఫ్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, కోపము, విసుగు, పోట్లాట, ఆర్గ్యుమెంటు, డిప్రెషను, తర్వాత వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడం, పీసీఓడి ఉండడం, థైరాయిడ్ ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇవన్నీ ఏమి తగ్గకపోవడం, మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ నార్మల్గా అయిపోయి నాన్న అంటే ఏమిటి? ఇక్కడ మా మెడిసిన్ పనిచేసేది ఎక్కడ? కాన్స్టిట్యూషనల్గా మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. అదేవిధంగా మెంటల్గా డిప్రెషన్కి గురైన వాళ్ళు కానీ, షిజోఫ్రెనియా వాళ్ళు కానీ, పారానాయిడ్ డిజార్డర్స్ వాళ్ళు కానీ, ఓసీడీ వాళ్ళు కానీ, యాంగ్జైటీ న్యూరోసిస్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఎందుకు వస్తుంది ఇది? వాళ్ళకేమి శారీరకంగా ఏం డ్యామేజ్ లేదు, అయినా కానీ కూడా ఒక రకమైనటువంటి వాళ్ళకి నిద్ర రాకపోవడం, కోపము, విసుగు, బయటికి రాకపోవడం, లోపలనే ఉండడం. తర్వాత ఓసీడీ వాళ్ళైతే కడిగినదే కడగడం, తుడిచినదే తుడడం, చేసినదే చేయడం, తాళం వేసి మళ్ళీ లాగడం, తర్వాత ఇది కడిగిన తర్వాత ఇంట్లో స్నానం చేస్తే ఎన్ని గంటలో స్నానం చేయడం, ఇవన్నీ డిజార్డర్స్ అన్ని. మీరు ఎన్ని సైకాట్రిక్ మెడిసిన్స్ వాడినా, మన జీవితాంతం వాడినా మన దాని సైడ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తున్నాం అంటున్నారు. అటువంటి కేసెస్ కూడా మా దగ్గర నార్మల్గా అయినాయి. సూయిసైడల్ టెండెన్సీ, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి కేసులు ఎలా నార్మల్గా అయినాయి? ఏమిటి అంటే దీనిలో ఏమవుతుంది? బ్రెయిన్లో కొన్ని ఎండార్ఫిన్స్ అనేటివి తగ్గిపోతాయి, డోపమిన్ అని, సెరోటిన్ అని. అటువంటివి తగ్గినవి మళ్ళీ మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ అయ్యి ఎండార్ఫిన్స్ ఎక్కువై మామూలుగా అయిపోతాయి. అటువంటి కేసులు ఎన్నో. అంటే ఈ యాంగ్జైటీ న్యూరోసిస్, సైకో న్యూరోసిస్, డిప్రెషను, యాంగ్జైటీ, షిజోఫ్రెనియా ఇటువంటివన్నీ, ఓసీడీ, ఈ విధంగా హోమియోపతిలో ఒక ప్రాసెస్తో తగ్గుతున్నాయి. ఆటిజం చిల్డ్రన్ అవుతున్నారు ఇప్పుడు అందరూ ఎక్కువ. ఎందుకు ఆటిజం చిల్డ్రన్ అవుతున్నారు? ఇరిటేషను, వాళ్ళు అసలు అటెన్షన్ ఇంకా వేరే ఉంటుంది, వాళ్ళ దాని మీదనే వాళ్ళు ఉంటారు, విపరీతమైనటువంటి అల్లరి.
ఇది పడగొట్టడం, అది చేయడం, ఇళ్ళం కొట్టడం, వాళ్ళం కొట్టడం, స్కూల్లో ఎవరు చేర్చుకోకపోవడం, తర్వాత అల్లరి చేయడం అని ఇటువంటి కేసులు కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఆల్టర్ అయిపోయినాయి. నార్మల్గా అయినాడు, స్కూల్లో ఎవరిని కొడతలేడు, ఎవరిని తిడతలేడు, కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఐ టు ఐ కాంటాక్ట్ ఉంది, మాటలు చెప్తున్నాడు అని ఇటువంటి ఎంతోమంది అమెరికా నుంచి చాలామంది వాళ్ళ పిల్లల నుంచి గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొని వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని పంపిస్తున్నారు. వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, సార్ ఇదేంటి అసలు మెరక్కల్, అసలు మేము అసలు ఇమాజిన్ చేయలేదు ఈ విధంగా అని. అదేవిధంగా సెరెబ్రల్ పాలసీ అని ఉంటుంది, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, అంటే డెలివరీ లేట్ అవ్వడం వల్ల కానీ, తర్వాత మేనరికం వల్ల కానీ, డెలివరీ అప్పుడు ఏడవకపోవడం కానీ, తొందరగా డెలివరీ అయిన వెంటనే ఈ విధమైనటువంటి అప్పుడు బ్రెయిన్కు బ్లడ్ సప్లై తక్కువై, ఆక్సిజన్ తక్కువై మొత్తం వాళ్ళు బోర్ల పడడం, మెడలు నిలబెట్టడం, నడవడం, మాటలు రావడం ఇవన్నీ డిలే అవుతుంది. ఇంటర్నెట్లో పెట్టుకొని ఉంటారు. అంత పేరెంట్స్ ఎంత డిప్రెషన్కి గురైనటువంటి కేసులు. అటువంటి ఎన్ని అద్భుతాలు మా దగ్గర ఉన్నాయో, ఎన్ని ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయో అసలు మీరు ఇమాజిన్ చేయలేరు. అంటే ఈ విధమైనటువంటి కేసులు మామూలుగా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానాలు. ఇంకోటి ఇన్ఫెర్టిలిటీ నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం, మీ ఇష్టం, చేయించుకొని సక్సెస్ కాకపోతే మన రండి, ఒకవేళ ముందే చేయించకపోయినా ముందే వచ్చినా పర్వాలేదు. కనుక ఈ విధంగా మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ కానీ, ఆటిజం చిల్డ్రన్ కానీ, ఈ సెరెబ్రల్ పాలసీ చిల్డ్రన్ కానీ కొన్ని నెలలు టైం ఇవ్వండి. హోమియోపతి వైద్య విధానంలో అంత అద్భుతంగా. సైనసైటిస్ ఎట్లా తగ్గుతుంది అంటే తగ్గింది, మా మెడిసిన్ వేసిన తర్వాత ఇవన్నీ ఫిల్అప్ అయినాయి, ఇవన్నీ హేజీగా ఉన్నాయి, మొత్తం తీస్తే నార్మల్గా అయింది. సరే ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎట్లా తగ్గింది. తర్వాత లంగ్స్లో బ్రాంకెక్టియాసిస్ అని అంటారు. ఈ బ్రాంకెక్టియాసిస్ ఎలా తగ్గింది అంటే, వాళ్ళది దగ్గడం, తెమడ రావడం, ఆయాసం రావడం, పెళ్లి కూతలు రావడం, ఆ తెమడ ఎల్లోగా గ్రీన్గా స్మెల్ ఉండడం, రక్తంగా, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం, వెదర్ చేంజ్ అయినప్పుడు రావడం, ఇవన్నీ బ్రాంకెక్టియాసిస్ సిమ్టమ్స్ ఎలా తగ్గినాయి, మళ్ళీ నార్మల్గా అయినాయి. మళ్ళీ బ్రాంకెక్టేసిస్ మళ్ళీ తీశారు, బ్రాంకోగ్రఫీ మళ్ళీ బ్రాంకోస్కోపీతో చూశారు, నార్మల్గా అయినాయి, ఏం ఇన్ఫెక్షన్స్ లేవు. అదేవిధంగా సిఓపిడి, లంగ్స్ కెపాసిటీ అంతా వెళ్ళిపోయి ఎలాస్టిసిటీ పోయి వాళ్ళు 4 అడుగులు వేయాలన్న ఆయాసం, మాట్లాడాలన్న ఆయాసం, ఇండియన్ టాయిలెట్ కూర్చోాలన్న ఆయాసం, అన్నం తిన్న ఆయాసం, ఎప్పుడు ఇన్హేలర్స్ కానీ కంటిన్యూగా ఆక్సిజన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఐఎల్డి కానీ సిఓపిడి కానీ మా దగ్గర హోమియోపతి వైద్యం. తర్వాత వాళ్ళు ఎక్స్రే తీసిన తర్వాత, స్కానింగ్ తీసిన తర్వాత ఆ లంగ్ కెపాసిటీ పెరిగి లంగ్ షాడోస్ కూడా మారిపోయినాయి. ఎలా మారిపోయినాయి అంటే ఇది. తర్వాత చెవిలో చీమ వస్తుంది, చెవిలో డ్రమ్ రప్చర్ అయింది, దానికి చెవుడు వచ్చింది, ఈ విధంగా ఉంది అంటారు. ఎందుకు? ఆ డ్రమ్ రప్చర్ అనేది కూడా సెంట్రల్ రప్చర్ అయినా పెరిఫరీ వరకు కాకుండా సెంట్రల్ రప్చర్ అయితే మళ్ళీ కవర్ అయింది. ఎందుకు? అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గింది. ఇన్ఫెక్షన్ ఎలా తగ్గింది? అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా పోయింది. బ్యాక్టీరియా ఎలా పోయింది? మీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ డెవలప్ అయ్యి మీ శరీరంలో ఉన్నటువంటి యాంటీబాడీస్ను దాన్ని ఫైట్ చేసి ఆ బ్యాక్టీరియాను బయటికి పంపించినందువల్ల మళ్ళీ చీము రావడం కానీ, తర్వాత ఆ రప్చర్ అయినటువంటి డ్రమ్ మామూలుగా రావడం కానీ, ఈ డెఫ్నెస్ పోవడం కానీ. తర్వాత ఒక ఆయనకి ఇక్కడ ఇంజెక్షన్ చేస్తే ఇట పడిపోయింది చెయ్యి, అతను మ్యాథమెటిక్స్ టీచరు. ఆ విధంగా మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో ఖర్చు పెట్టుకున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ అది నార్మల్గా అయిపోయింది. ఈ విధంగా మీరు చూసుకుంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, ఆపరేషన్ చేయాలి, తర్వాత హెడ్ ఇంజరీ అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, కోమాలో ఉన్నారు. ఇవి ఎన్ని చేసినా అని కూడా మేమేం చేయలేమయ్యా, ఇది ఇంతే ఇది అని. అటువంటి కేసులు కూడా నార్మల్గా. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు హాస్పిటల్ అడ్మిట్ కండి, హాస్పిటల్కి పోవాలి, హాస్పిటల్లో ఉండాలి, హాస్పిటల్ చేయించుకోవాలి. కానీ హోమియోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి మెడిసిన్ కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో మీరు పర్మిషన్ తీసుకొని వేసినట్టయితే కోమా కేసులు కూడా బయటపడినటువంటి ఉన్నాయి మా దగ్గర. కనుక రెసిడ్యువల్ పెరాలసిస్ చాలామంది కాలు చేయబడిపోతే అడుగుతుంటారు, సార్ 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది మీ దగ్గరికి వస్తే తగ్గుతుందా? మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మాట రాని వాళ్ళకి, రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మాట రాని వాళ్ళకి మాట వచ్చింది, చేతులు మన నార్మల్గానే నడుస్తున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే ఇదంతా వాళ్ళ లోపల ఉన్నటువంటి బ్లడ్ క్లాట్ను కూడా మళ్ళీ డిజాల్వ్ చేసి మళ్ళీ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయితే, ఎప్పుడైతే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయిందో ఆ సెల్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఫంక్షన్ చేసి, అది ఏ ఫంక్షన్కి అయితే అది కారణమో ఆ ఫంక్షన్ మళ్ళీ నార్మల్గా చేసినాయి. కనుక ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏంది? ఈఎస్ఆర్ తగ్గింది, ఆ రొమటాయిడ్ ఫ్యాక్టర్ నార్మల్గా వచ్చింది, HLA-B27 నార్మల్గా వచ్చింది, లంగ్స్ క్లియర్ అయినాయి, తర్వాత చెవులో ఉన్నటువంటి డ్రమ్ నార్మల్గా అయింది, PCOD తగ్గింది, బల్క్ యూట్రస్ తగ్గింది, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ తగ్గింది, స్ట్రక్చర్ ఆఫ్ యూరెథ్రా తగ్గింది, ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ తగ్గింది, కిడ్నీ స్టోన్స్ తగ్గినాయి. తర్వాత మామూలుగా గౌట్ అనేది యూరిక్ యాసిడ్ నార్మల్గా అయింది, కిడ్నీ డిజార్డర్లో బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్ నార్మల్గా వచ్చినాయి, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్స్లో ఎక్స్రే తీపిస్తే నార్మల్గా వచ్చినాయి, స్లిప్ డిస్క్, మెడల్ నొప్పులు, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ ఇవి నార్మల్గా అయినాయి. ఇవన్నీ ఎలా నార్మల్గా అయినాయి అంటే మీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని మా కాన్స్టిట్యూషనల్ రెమెడీతో మేము ఒక ప్రక్రియ,
ఆ ప్రక్రియ అనేది ఈ విధంగా జరిగితే అది ఎవిడెన్సెస్. అందుకే నేను ఇదేది మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంట. ఎందుకనంటే అక్కడ తగ్గని కేసులు ఇక్కడ తగ్గుతున్నాయంటే ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదు. దిస్ ఈజ్ ద ఓన్లీ మెడిసిన్ ఫర్ సర్టన్ డిజార్డర్స్. ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండ్ మెరిట్స్. కనుక మా సిస్టంలో ఉన్నటువంటి లిమిటేషన్స్ నేను చెప్తున్నా, ఇది ఉపయోగించుకోండి. అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో వీరన్నిటికీ పరిష్కారం ఉంది. ఒక్కటేనే కాదు, ఆస్తమా, ఎలర్జీస్ ఇప్పుడు అయితే కదా ఈ సీజన్లో, చూడండి ఎట్లా తగ్గుతుందో మీకు. సైనసైటిస్, ఎలర్జిక్ రైనైటిస్, ఆస్తమా, అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే హోమియోపతి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా తప్ప మరి ఏ ఉద్దేశం కాదు. కనుక మీరందరూ భగవంతుని దయ వల్ల హోమియోపతి మందు వాడి సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ